ప్రజాస్వామ్యం అంటే నియంతృత్వం కాదు. మన ఇష్టం వచ్చినట్టు కథలు నడిపేసుకుందాం, ఎట్లైనా చేసేద్దాం అనుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి చాలా కసి. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా కసి. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదొక కసి. ఆయన ఎందుకంటే ఎన్టీ రామారావు మీద ప్రేమ, చంద్రబాబు గారి మీద ప్రేమ, లోకేష్ గారి మీద ప్రేమ. ఆ ప్రేమతో అవతలోళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి తెలుగుదేశానికి సంబంధించిన కట్టర్ కార్యకర్తలు లాంటివాడే ఆయన కూడా. దాంతోపాటు జగన్ వల్ల ఇబ్బందులు పడ్డాడు కాబట్టి మరి ఇంత కోపం కూడా ఉంటుంది, కసి కూడా ఉంటుంది. ఆయన తిట్టడం వల్ల జగన్ కొట్టించాడు, లేకపోతే జగన్ కొట్టించడం వల్ల ఆయన తిట్టాడు. ఇది ఎవరి కాన్సెప్ట్, ఎవరి యాంగిల్ వాళ్ళది ఉంటుంది. విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా లాంటి. అది పక్కన పెడితే స్పీకర్ గారు తాజాగా చెప్పే పదం ఏంటంటే 65 రోజులు కనుకంటే గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయినటువంటి సందర్భంలో దాన్ని కౌంట్ అయ్యము. అదే సందర్భంలో అసెంబ్లీ సభలో కూర్చోవాల్సిందే. అలాగే 65 రోజులు అటెండ్ కాకపోతే నోటీస్ ఇస్తాం. ఇలా అటెండ్ కానటువంటి వాళ్ళని అనర్హుల్ని చేసే చట్టం చేయమని పార్లమెంట్ని అడుగుతాం. పార్లమెంట్ వాళ్ళు పిచ్చోళ్ళ, లేకపోతే మనం పిచ్చోళ్ళమా? చట్టం లేదని ఒప్పుకున్నారు ఇప్పుడు ఆ విధంగా. ఇంకోటి, సస్పెండ్ చేయగలం కానీ అనర్హత వేటు వేయలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సస్పెండ్ చేయగలం, మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్తారు, అయినా రానివ్వకుండా చేయగలం. అనర్హత వేటు వేసి నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు, లేకపోతే నువ్వు ఎన్నికల్లో పనికిరావు అని చెప్పేటటువంటిది మన చేతులు అధికారాలు లేవు. రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలలో ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా, నాయకుడిలాగా మాట్లాడకూడదు అన్నటువంటి కనీస కామన్ సెన్స్ ఉండాలి. ఇంతకుముందు కోడెల శివప్రసాద్ దాకా మెయింటైన్ చేశారు. తమ్మేని ఆయన పేరేంటి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన కూడా మొదట్లో చేసి తర్వాత చెడిపోయాడు ఆయన కూడా. ఇప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాదెళ్ల మనోహర్ కూడా బాధ్యతగా పోషించాడు. కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతగా పోషించాడు. అప్పుడు అధికార పక్షం తరపున ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారాల్లో బాధ్యతగా ఉండేవాడు. ఆ ప్రవర్తన అనేది ప్రజలు చూసేటప్పుడు హుందాతనం ఉండాలి. ఆ హుందాతనం లోపిస్తే మనం చేసేటటువంటి చర్యల్ని ప్రజలు ఏహ్యభావంతో చూస్తారని ఆలోచిస్తే బాగుంటుంది.